అందుకే ఫ్రెండ్షిప్ డే అని అబ్బాయిలు గిఫ్ట్స్ ఇస్తే తీసుకోకూడదు. తర్వాత ఇలాగే లాలజలం ఖర్చుకుంటూ ఎక్కడికి పడితే అక్కడే వెనకాలే లంకించుకుంటారు. ఫ్రెండ్షిప్ అన్నాడని తీసుకున్నానే. ఇప్పుడు రిలేషన్షిప్ అంటున్నాడు, ఇచ్చేస్తావా? ఏంటవి? అవే ప్రేమ, పెళ్లి, దోమ, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. పెళ్లి కూడా వద్దా? పెళ్ళి అయితే ఆంటీ అంటారే, అవ్వకపోతే ఏంటి అంటారే. ఏంటి కోసం ఆంటీ అవుతానంటావంటే ఎర్రి ఫ్రూటీ. బుర్ర పెట్టి ఆలోచించు. రాజకుమారి అని పేరు పెట్టుకున్నందుకు ఏం పీకా? నా పేరులోని రాజు మా ఆయనకి వెళ్ళింది, కుమారి కాస్త గొంతులో పడింది, శ్రీమతి అయినందుకు నా మతిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటావే? అర్జెంట్ గా ఫాలో గాని అన్ఫాలో చెయ్యి. అదేలాగో తెలియకే కదా నీకు ఫోన్ చేశాను. చేసావు గాని నీకు చెప్పాలంటే నాకు తెలియాలి కదే. నువ్వు లైన్ లో ఉండవే, నువ్వు లైన్ లో ఉండు. యావండి, ఎవడో మా ఫ్రెండ్ ప్రమీళకి ఫ్రెండ్షిప్ డే రోజు గిఫ్ట్ ఇచ్చి ఇప్పుడు రిలేషన్షిప్ అని రిటర్న్ గిఫ్ట్ అడుగుతున్నాడంట. అయినా ఫ్రెండ్షిప్ డే రోజు పార్కులంటా పబ్లంటా తిరిగేసి రిలేషన్షిప్ అంటే రిస్ట్రిక్షన్స్ పెడతారా? ప్రేమించడేమో, ప్రేరేపించమను, మంచి ప్రేమికురాలు అవుద్ది. వదిలేస్తే దిక్మాల రాలవుద్ది. వదిలేస్తాడంటావా? వదిలించుకుంటాడు అంటున్నా. వై? ఫ్రెండ్షిప్ డే కి గిఫ్ట్ ఇచ్చి 2 weeks కే రిలేషన్షిప్ అంటున్నాడు. అక్కడే అర్థం కావట్లా ఆడెంత కరువులో ఉన్నాడు. పరువు పోద్ది. అందుకే మీ సలహాలు అడుగుతున్నా. సలహాదే ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ చెప్పాక సిచ్యువేషన్ సోలోగా హ్యాండిల్ చేయడమే మస్ట్. సిచ్యువేషన్స్ ని సోలోగా హ్యాండిల్ చేయటం మా లేడీస్ కి మస్తు తెలుసు. మస్తు జరిగిద్ది, మీరు జస్ట్ హెల్ప్ చేయండి చాలు. అయితే పాపని హెల్ప్ లైన్ లోకి తీసుకో. పాప ప్రమీల, ముందు నేను చెప్పేది వినాలా, ఆ తర్వాత అది నువ్వు చెయ్యాలా. అదే ఎలా? ప్రమీల కూడా ఆడంట పడాలా. నీకేమన్నా మెంటలా? ఆడు దీనట్టు పడుతుంటే దీన్ని ఆడంట పడమంటారు? చెప్తాను, చచ్చిపోకు. ఆగస్టు ఆడవాళ్ళకి అచ్చొచ్చింది నెల. ఎలా? ఫస్ట్ సండే ఫ్రెండ్షిప్ డే, లాస్ట్ సండే రాఖీ డే. ఫ్రెండ్షిప్ డే రోజు నాడు ఆడు గిఫ్ట్ పట్టుకుని ఎంట పడ్డాడు, రిలేషన్షిప్ అన్నాడు. రాఖీ డే రోజు నాడు కూడా దీన్ని రాఖీ పట్టుకుని ఆడు ఎంట పడమను, రెక్కీ చేసినా మళ్ళీ రిపీట్ అవ్వదు. అందుకే ఆగస్ట్ నెల ఆడవాళ్ళకి బాగా అచ్చొచ్చింది నెల. ఏవే విన్నావా? హలో హలో, రాఖీ కొనడానికి వెళ్ళి ఉంటుంది. అమ్మని. అవును, క్యాలెండర్ కూడా చూడకుండా చటుకుని అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? ఎప్పుడో ఎక్కడో ఎవడికో జరిగి ఉంటది, అది నేను చూసుంటాను. చూస్తుంటే చూసినట్టు లేదు, చేసినట్టుంది. చెత్త మాత్రం చెల్లవలసిన చెల్లే కదా ఇద్ది. ఏదో పిల్లి మొక్క వేసుకుని అన్ని అనుమానాలు ఎక్కువ. కనపడ్డు కంత్రిగాడు. అమ్మో, కొంచెం దొరికిపోదు. ఏమండి మావయ్య గారు, చేరిందా మీ చిన్న కూతురు? క్షేమంగా చేరి తిని కాలు జాపుకుని మరీ సోకపుత్రురాలు బాధించేసుకోవడానికి బాబా, బాధేయడానికి బాబు బాగా దొరికారు దీనికి. అందుకే కదా నా బాధ అంతా. దీనికి వచ్చినోడు దాన్ని ఎక్కడ బాగుతాడు అని. భయపడకండి, పాప బలవంతురాలే. బావ ఇంటి ఫుడ్ బాగా వంట పట్టింది దానికి. బట్టలు మర్చిపోయిందంట, పంపించు బాబు. బట్టలు కూడా పట్టుకెళ్ళలేదా? బద్ధకం కదా బాబు. సర్లేండి, బాగుడింతో బాగా చదువుకున్నాం కానీ పెట్టేయండి ఇంకా. బాబా ఈ బాగాడెవడు? దగ్గర బాబా. అరే నువ్వు బాబా అనకరా, నా మరదలు బాబా అని పిలుస్తున్నట్టుంది. ఆనందలేండి, ఆకలిని కొంచెం అన్నం పెట్టించండి సార్. రే, ఏ జనరేషన్ లో ఉన్నావు? 12ంటికి అన్నం వండేసి ఆకేసి వడ్డించడానికి ఇక్కడ అన్నపూర్ణంలో ఎవరో లేరు. 3 వేసాక మినిమం 3 అవుద్ది. సరే, నెంబర్ ఇస్తాను, మీల్స్ రెడీ అయ్యాక మిస్డ్ ఇవ్వండి. పోనీ అడ్రస్ కూడా ఇవ్వు, పార్సిల్ చేసి డెలివరీ పంపించేస్తాను. వద్దులేండి, టూటీయే. ఏ తిక్స్ ఒకటి ఏదోకే. సర్లే, నెంబర్ చెప్పు. 8000000008. ఫ్యాన్సీ నెంబరు. ఫ్యాన్స్ ఉన్నారండి. ఫ్యాన్స్ ఉన్నారా? ప్రాన్స్ వండిస్తున్నాను, వంట అవగానే వాట్సాప్ లో అప్లోడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకుని తినే. డ్యూటీరా? ఏంటి సార్, బెగ్గర్స్ టెక్నాలజీ వాడకూడదా? వాడొచ్చురా, కానీ ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఓవర్ యాక్షన్ కాదు సార్, స్మార్ట్ యాక్షన్. సెల్ వచ్చాక సెల్ల డబ్బులు పోయినాయి తెలుసా? అబ్బా, బేసిక్ గా నేను సింగర్ని సార్. మరి పవర్తో తీగలో ట్రై చేయాల్సింది. ప్రాక్టీస్ లేకుండా పాడనే ఉన్నారు సార్. మరి ప్రాక్టీస్ చేసి పార్టిసిపేట్ చేయాల్సింది. ప్రాక్టీస్ లో భాగంగానే పాడుతూ బెగ్గింగ్ చేశా. ప్రొఫెషన్ విత్ ప్యాషన్. ఓ రోజు ఒక కాలనీలో పెద్ద పెద్ద వాళ్ళందరూ మీటింగ్ పెట్టి నన్ను ఇన్వైట్ చేశారు. పాడడానికా? కాదు, పాడకుండా ఉంటాను. సింగర్ అన్నా? సింగర్నే సార్, కానీ బ్యాడ్ సింగర్. ఇదొక అంతా కలిసి వంతులేసుకుని మరి నెల కింద కట్టేస్తా అన్నారు. పాడటం ఆపేశా. పాడకుండానే ప్రైజ్ మనీ వచ్చింది. హామనీ డిపాజిట్స్ కోసమే ఈ సెల్ కొన్నా సార్. అమ్మా, పాడి సంపాదించే వాళ్ళు చూశాను కానీ పాడకుండా సంపాదించే వాళ్ళు నిన్నే చూస్తున్నాను రా. అడుక్కు తినుకో. థ్యాంక్ యూ సార్. అలాగే సార్. ఒక్క నిమిషం సార్. అమ్మా, నెంబర్ ఇదేనమ్మా. ప్లే స్టోర్కి వెళ్ళి ముష్టి యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో నుంచి ట్రాన్స్ఫర్ చేసేయండి అమ్మా. ముష్టి యాప్? నేను హోమ్లోకి వెళ్ళి ఓ 20% పుణ్యం ట్రాన్స్ఫర్ చేస్తానమ్మా, చూసుకోండి.
ఏం జరుగుతుందిరా? యాప్ సార్ ఎవ్రీ మంత్ 499 పెట్టి 100% పుణ్యం రీఛార్జ్ చేసుకుంటాం సార్. ఆ, ఇలా ఎవరైనా మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పర్సంటేజ్ ప్రకారం పుణ్యం ట్రాన్స్ఫర్ చేస్తుంటాం. పుణ్యం ట్రాన్స్ఫర్ చేయడం ఏంట్రా? మీరు దేవుడు డబ్బులు వేసి పుణ్యం అడుగుతారు, ఆ, పుణ్యం కనపడొద్దా, మీరు ఫీల్ అవుతారు అంతే. ఇది అంతే సార్, ఆ, ఫీల్ అవుతారు. ఆ. దానం చేసేవన్న ఫీల్ ఆహా. ఆనందాన్ని ఇస్తుంది సార్. ఊరే నువ్వు ఇంకొక నిమిషం ఇక్కడే ఉన్నావు అనుకో, నాకు ఆవేశం వస్తుంది. ఆవేశం వస్తే ఆ ఫీల్లో నిన్ను అటదిట్టంగా నరికేస్తాను. మీరు మరీ అంత ఫీల్ అవ్వకండి సార్. ముష్టి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది. సిగ్గు కొట్టేస్తాను నా కొడక. అమ్మా ఫీల్ వస్తుందంట ఫీల్. సార్ నా బొచ్చిస్తారు. ఈడెవడో ఏమైంది బాస్? పెర్ర గిల్లించుకున్న సంటి పిల్లలు అలా ఎడుతున్నారు. ఇక్కడ చెప్పాలా ఇంటికి చెప్పొచ్చా? వచ్చు రండి. మొహం అలా వేసుకుంది. తినడానికి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడే కదా బాస్ ఎడారిలో ఒంటి నిండా వాటర్ పట్టించారు. తిని 2 రోజులైంది. వాటర్ పెద్ద మ్యాటర్ కాదు. 2 రోజులైందా? ఏమైంది? మా ఆవిడ నేను ఒకటి అడిగా, ఆ. అది ఇవ్వలేదు. ఆ. నేను అరిచా, అది ఖర్చింది. ఎప్పుడు పడితే అప్పుడు అడిగితే అలాగే కరుస్తారు. నేనేం అడిగాను నీకు తెలుసా? 2 రోజుల నుంచి ఇంటికి వెళ్తలేదంటే ఇంకేం అడుగుంటారు? అదే అడుగుంటారు. చిచ్చే, అది కాదు. మరి రెస్పెక్ట్ అడిగా, కానీ ఐస్ ముక్కలు అద్దుకునే కొడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. పెళ్ళాలు ఎవరని తెలుసు కూడా ఎలా అడుగుతారు బాస్? ఎందుకెవరో మీకు ఇష్టమైన అన్ని డబ్బులు మరీ కొనుక్తుంటే ఫ్రీగా వచ్చి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఏం మాయరోగం మీకు? ఎదవ డస్ట్బిన్ మొహాలు మీరు. మాకు ఇష్టమైనవి మీరు ఇన్స్టాల్మెంట్ లో కొంటుంటే మిమ్మల్ని మేము ఒక్కసారే కొన్నాం. కొంటే మాత్రం ఇలా ఎంటబడి ఎలుగుబంటిని కొట్టినట్టు కొడతారా? ఎలుగుబంటే మరి కొట్రా, ఎద్దులా ఉన్నామండి, ఎక్కడ పడితే అక్కడ కొడితేనే మాట వింటాడు. ఎద్దా? వెళ్ళిపోతాను. ఏమైంది బాస్ లేస్తున్నారు? అది నా మాంసం కమిలిపోయేలా కొడితే మీరు నా మనసు ఇరిగిపోయేలా తిడుతున్నారు. అయినా ఈ రేకు డబ్బా మొహాలు ఎవరైనా తెలిసి రెస్పెక్ట్ ఎలా అడుగుతారు బాస్? నేను మీ బాసును కదా, అవును. నన్ను పట్టుకుని పాత్ర కడగమంటదేంటి? పని మనిషి లేదా? అనిపించేసింది. ఎందుకు? నా బాడీ బలిసిపోతుందని. ఎక్సర్సైజు నువ్వు నోర్మే. భర్తను పట్టుకుని అందులో బాసును పట్టుకుని బర్రెలా బలిసిపోతాడని బాత్రూమ్లు కడిగిస్తారా? బుద్ధి లేదు. లేకపోతే బొగ్గులు బస్తాలంటే బాడీని కడిగించాలంటే స్ట్రీట్ లో డ్రైనేజీలు కడిగించాలా? భర్తనే గౌరవం ఉంది కాబట్టి సింపుల్ గా బాత్రూమ్ కడగమంది మహా ఇల్లాలు. చీనా బతుకు ఇంట్లో భార్యతోనో కొట్టించుకొని ఆఫీసులో ఎంప్లాయీస్ తోనో తిట్టించుకొని నేను చచ్చిపోతారా యారా? నేను చచ్చిపోతా. మీరెందుకు బాస్ చచ్చిపోవడం? మనకి రెస్పెక్ట్ ఇవ్వని ఈ పిల్లల్ని చంపేద్దాం. సంపెత్తే చచ్చిపోతాం గానీ చరిత్రలో మొగుళ్ళకి పెళ్ళాలి రెస్పెక్ట్ ఇవ్వడం మాత్రం అస్సలు జరగదు. రెస్పెక్ట్ ఇవ్వకపోతే చరిత్రలో సింపేస్తాం గానీ మాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మాకు వచ్చేదాకా మేము వదలం. అన్నం పెడతారని వస్తే రెస్పెక్ట్ కోసం ఈ నీళ్ళు కొట్టుకుంటారేంటి? రెస్పెక్ట్ అనేది అంత బ్యాడ్ వర్డ్?